రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు గల్ఫ్ ప్రాంతంలో 22 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పంపించే విదేశీ మారక ద్రవ్యం 1,00,000 కోట్ల రూపాయల పైన ఉంటుంది. అంత విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గల్ఫ్కి వెళ్ళి చాలా బాగా బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉంటే, మరికొంతమంది దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. ఏజెంట్ల మోసాలు ఇప్పటికీ 4-5 తరాలు గల్ఫ్ ప్రాంతంలో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న ఏజెంట్ల ఆగాడాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఏజెంట్ల బారిన పడి మోసపోయిన షబ్నం ఆమె ఒమాన్కి వెళ్ళింది ఇటీవల, పహాడే షరీఫ్కి సంబంధించిన ఆమె. అయితే ఆమెను తీసుకెళ్ళిన ఏజెంట్ ఏం చేశాడంటే మొత్తం చెప్పింది ఒకటి, అక్కడ ఇప్పించిన ఉద్యోగం మరొకటి. ఆమె అక్కడ పడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతిరోజు వెట్టి చాకరీ 15 గంటలకు పైగా వెట్టి చాకరీ చేయించడంతో పాటు గత 5 నెలలుగా ఆమెకు రావాల్సిన జీతం కూడా ఇవ్వలేదంట. దాంతో ఆమె ఏం చేసిందంటే ఒమాన్ యొక్క రాజధాని మస్కట్లో భారత రాయబార కార్యాలయం ఉంటుంది. ఎలాగో అలాగా తప్పించుకొని ఆమె మస్కట్లోని భారత రాయబార కార్యాలయానికి చేరి తన గోడు వినిపించి అక్కడ ఆశ్రయం అయితే పొందింది. అయితే ఆమె బాధ ఒకటే, తనను పంపించిన నకిలీ ఏజెంట్పై కఠిన చర్యలు తీసుకోండి, ఇంకొకటి తనను వాపస్ ఇండియాకి పంపించండి అని ఆమె విజ్ఞప్తి చేసింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇటు ప్రభుత్వం తరఫున అక్కడ భారత ఎంబసీ తరఫున జరుగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పటికీ ఇన్ని తరాలుగా గల్ఫ్లో వెళ్తున్న ఎందుకు ఏజెంట్లు ఇలా మోసం చేస్తున్నారు, పబ్లిక్ మోసపోతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే అసలు వీళ్ళు ఏ వీసా మీద వెళ్తున్నారో చూసుకోకపోవడం, అక్కడ ఉద్యోగం ఏంటి, జీతం ఎంత, పని గంటలు ఎంత, అవన్నీ చదవకుండా సంతకాలు చేయడం అనేది, అక్కడికి వెళ్ళిన తర్వాత యజమానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోకపోవడం, ఇవన్నీ తెలుసుకొని వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మోసపోరు. ప్రధానంగా ఏంటంటే ఎవరికైతే లైసెన్స్ లేని నకిలీ ఏజెంట్లు ఉంటారో వాళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ జనాల్ని దోచుకుంటూ ఉంటున్నారు. అది తెలియక చాలామంది ఏదో ఆతురత, ఇక్కడ ఉద్యోగం ఉండదు, గల్ఫ్కి వెళ్ళి తొందరగా ఏదో సంపాదించాలన్న ఆతురతతోనే అలాంటి వాళ్ళనే వాళ్ళు పిక్ చేస్తారు. అలా వాళ్ళు మోసపోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే అన్స్కిల్డ్ లేబర్, ఇళ్లలో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు, అలాగే గృహ నిర్మాణంలో పనిచేసేవాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళకి అంతగా నాలెడ్జ్ ఉండదు. దాన్ని బేస్ చేసుకుని ఈ నకిలీ ఏజెంట్లు కేవలం టూరిస్ట్ వీసా మీద అక్కడికి తీసుకెళ్ళిపోయి దాని లిమిట్ 1 నెల మాత్రమే ఉంటుంది. అదే ఎంప్లాయ్మెంట్ వీసా మీద కనుక వెళ్ళినట్లయితే మొత్తం ప్రొసీజర్ అంతా అక్కడ లేబర్ లా చాలా కఠినంగా ఉంటుంది. మోసం మనలాగా ఇక్కడ మోసం చేసినట్టు కుదరదు. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వెళ్ళిన వాళ్ళకి భాష సమస్య ఉంది, అక్కడ చట్టాలు అర్థం కాకుండా ఉండటం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటున్నారు అధికారులు. అయితే ఈ షబ్నం అనే ఆమె, పహాడే షరీఫ్కి సంబంధించిన ఆమె ఎలా మోసపోయిందో ఆమె మాటల్లోనే విందాం. मेरा नाम शबनम बेगम है। मैं मार्च के 26 तारीख को ओमान में आई थी। मेरे को एजेंट भिजाए थे इंडिया से काम पे भिजारे बोल के, मेरे को काम पे भिजाए, रात दिन काम करा रहे थे, सैलरी नहीं दिए मेरी 3 महीने की, मेरे को मोबाइल भी नहीं दिए थे 1.5 महीने तक। मैं ऐसे बगैर मोबाइल का काम करी। मेरे छोटे 4 बच्चे हैं, 3 बेटी 1 बेटा। यहाँ पे बहुत टॉर्चर कर रहे थे, ऑफिस में मार पीट रहे थे, तो वापस आ गई मैं घर को भिजाया। लगा भी रात दिन काम करा रहे थे, खाना पीना दे रहे नहीं थे, बहुत परेशान कर रहे थे। तो मैं वहाँ से भाग के इंडिया एम्बेसी को आ गई। अमजदुल्ला खान साहब आप मेरी मदद करिए, मेरे को यहाँ से निकालिए, क्योंकि इन लोग है ना एजेंट मेरा पासपोर्ट ले लिया और लोग दे रहा नहीं है। ऐसा 8 दिन हो गए हम लोग को इंडिया एम्बेसी में आके। यहाँ पे भी 130 औरतें हैं, आप मेरी मदद करिए।